జొన్న రొట్టె చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు జొన్న రొట్టెకు కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పిండి తీసుకొని వాటర్ వేసుకొని కలుపు వరకు పెంక వేడవుతుంది. మనం పెంక పెట్టేసుకొని వేడి చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనము రొట్టె మంచిగా కావాలంటే పిండి మంచిగా పిసుకోవాలి. ఎంత మంచిగా ఇట్లా ఇది చేస్తే మంచిగా ఈజీగా రొట్టె వస్తుంది. కాబట్టి మనము మంచిగా పిండి పిసుకొని రొట్టె చేసుకోవాలి. అప్పుడు ఈజీగా రొట్టెలు వస్తాయి. జొన్న రొట్టె చేయడం కూడా ఒక కళనే. స్టార్టింగ్ చేసేటప్పుడు చిన్నగా చేసుకున్నా పర్లేదు. స్టార్టింగ్ చేసేటప్పుడు చిన్నగా చేసుకోండి. వచ్చిన తర్వాత పెద్దగా చేసుకోవచ్చు. మనము ఈ విధంగా చిన్నగా చేసుకున్నాం అనుకో, మనకు తర్వాత నేర్చుకున్నాక పెద్దగా చేయొచ్చు. పిండి మంచిగా విసుకుతే మంచిగా వస్తుంది జొన్న రొట్టె. మెయిన్ ఇంపార్టెంట్ కొంచెం బాగా విసుకోవడమే. కొంచెము బండ కట్టుకున్నట్లయితే వాటర్ పోసుకొని కొంచెం, లేదనుకో చేతి కట్టుకుందనుకో కొంచెం పిండి మనం చేతులకు అనుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఈజీగా వస్తుంది. ఇప్పుడు పెంక వేడైంది. మనము రొట్టె దాని మీద పెంచి మీద వేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ రాకపోతే చిన్న రొట్టెలు చేసుకోవాలి. తర్వాత ఒకవేళ వచ్చిన తర్వాత పెద్దగా వేయడానికి చాలా మందికి రాదు కాబట్టి చిన్న చేసుకోవాలి. తర్వాత పెద్దగా చేసుకోవాలి. ఒక బట్ట తీసుకొని మనము వేయంగానే ఆల్రెడీ పెంచి వేడైంది కదా, ఈ విధంగా వాటర్తోని అనుకోవాలి. ఒక బట్టతో అనుకుంటే మంచిగా ఉంటుంది. లేదనుకో చేయితోని, మీరు కొంచెము బాగా ఎక్స్పర్ట్స్ ఉంటే చేయితోని కూడా అనుకోవచ్చు. ఈ విధంగా మనము ఉల్టేసుకోవాలి. రొట్టెలు మంచిగా రావాలంటే ఏంటంటే పిండి మంచిగా పట్టించుకు రావాలి. ప్లస్ జల్లెడ పట్టుకోవాలి. మన చెత్త వస్తే గిట జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. అప్పుడు మంచిగా నీట్గా వస్తాయి. ప్లస్ ఏంటంటే మనకు కరెక్ట్గా రౌండ్గా రాలేవనుకో, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు ఒక ప్లేట్ తీసుకొని రౌండ్ షేప్లో ట్రై చేయాలి. ఈ విధంగా చేయడం వలన జొన్న రొట్టెలు ఈజీగా వస్తాయి. కొంతమందికి రాకపోతే ఏం చేయాలంటే వేడి నీళ్ళు వేసుకోవాలి. కలిపేటప్పుడు వేడి నీళ్ళతో చేస్తే కొంచెం మంచిగా వస్తుంది. 2 సైడ్లు కాల్చుకుందాం. ఈ విధంగా మంచిగా అన్ని సైడ్లు కాల్చుకున్నాము. ఈ విధంగా జొన్న రొట్టె చాలా హెల్త్కి మంచిది కాబట్టి అందరు ట్రై చేయండి. ఇది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి రావు, చేస్తూ ఉంటేనే వస్తాయి. కాబట్టి మెల్లగా ట్రై చేయండి. ఈ టిప్స్ పాటిస్తే తొందరగా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ మెత్తగా ఈ విధంగా మెత్తగా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయింది. చూడండి ఈ విధంగా మెత్తగా అవుతాయి. పిండి అనేది కొంచెము మంచిగా కలుపుకుంటే మనకు ఈజీగా రొట్టెలు వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.